హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి వ్లాగ్స్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. ఇలా మనం వెళ్ళే ముందు రోజైతే మణికర్ణిక ఘాట్కి వెళ్ళి పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేయాలని వెళ్తూ ఉన్నాము. మా నాన్నగారు మా బ్రదరు మా పెద్ద నాన్నగారికి పెట్టడానికి ప్లస్ మా అవ్వ తాతకి పెట్టడానికి అయితే వెళ్తున్నాము. అలాగే మా బావ ఇంకా కొంతమంది వచ్చారు. అలా మేము మణికర్ణిక ఘాట్కి రూట్ నడుచుకుంటూ వెళ్ళాము. అలా అన్నీ చూసారు కదా ఎంత చిన్ని చిన్ని సందులు ఉన్నాయో. షాప్స్, హౌసెస్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మనం ఒక ఇంట్లోకి వెళ్ళి చూసుంటే బాగుండేది, కానీ ఒప్పుకోరు కదా వాళ్ళు. అసలు భాష అయితే రాలేదు. అక్కడికి వెళ్ళి అలా మాట్లాడుతూ మేనేజ్ చేస్తూ వెళ్ళాము. మనకి కాశీలో వంగినట్టుగా క్రాస్గా ఉంటుంది కదా టెంపుల్. ఆ టెంపుల్ అయితే ఇదే చూస్తున్నారు కదా. ఇదే మణికర్ణిక ఘాట్. రోజు కూడా ఒక 10 నుంచి 15 శవాల వరకు కాలుస్తూనే ఉంటారు ఇక్కడ. మీరు ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే మాకు కామెంట్లో చెప్పండి ఎలా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాశీలో అని. ఇదైతే ఆ టెంపుల్ అన్నమాట. లోపల చూస్తున్నారు కదా పూజ అయితే చేస్తూ ఉన్నారు. మేము అలా చూసి దర్శనం చేసుకొని అలా వెళ్ళాము. ఇక్కడికి కొరియన్స్ కూడా వచ్చారు. నేనైతే వాళ్ళని కూడా షూట్ చేశాను. వాళ్ళు బోట్లో వెళ్ళడానికి బోట్ చూస్తూ ఉన్నారనమాట. చూసారుగా ఎలా చూస్తున్నారో. ఇక్కడ చూసారు కదా ఒక ఇద్దరైతే గంజాయి కొడుతున్నారు అనమాట. నేనైతే మా బ్రదర్ వద్దంటున్నా కూడా చూద్దాం ఎలా చేస్తున్నారా అని వీడియో తీశాను. చూసారుగా ఇద్దరు కూర్చున్నారు. అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళు చూడడానికే భయంకరంగా ఉన్నారు, కానీ వాళ్ళు అలాగే షూట్ చేశాను అనమాట కొంతసేపు. ఇలా చిన్ని పిట్టలు కూడా అక్కడికి వచ్చాయి. ఇక్కడైతే ఒక బోట్లో అయితే చాలా బాగా శివుడి రూపాన్ని అలంకరించి ఆ బోట్లో అలా వదిలేశారు. అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళే అనమాట ఈయన. మేము తిరుపతిలో ఉన్నప్పుడే మాట్లాడుకొని వచ్చాము. ఫోన్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో ఆయన అయితే మనకి ఇక్కడ చక్కగా మన తెలుగు సంప్రదాయ ప్రకారం మన బ్రాహ్మణ ఆచార ప్రకారంగా చేశారు. చాలా బాగా చేశారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన చూసారా ఎంత బాగా బోట్ అంతా అరేంజ్ చేసుకొని అక్కడ కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇదే నేను చెప్పిన బోటు. చాలా బాగుంది కదా, మీరు కూడా చూడండి. అలా మన పిండ ప్రదానం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మన కాశీ వ్లాగ్ అయితే ఇలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అన్ని టెంపుల్స్ కూడా చూసాము. అసలు ఇంత చిన్న ఏజ్లో కాశీ చూసేసామంటే నేనే నమ్మలేకపోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శివయ్యకి నేను ఎప్పుడు కృతజ్ఞతరాలనే.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఎప్పుడు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.